నమస్కారం. ఇది మీరు చూస్తుండే ఈ వీడియో ఇప్పుడు మా కులదైవం గుడి. సంవత్సరం మా కులదైవానికి తైమాసం కానీ కార్తీక మాసం కానీ చిత్ర మాసం కానీ మేము కులదైవ పూజలు చేసేది ఆనవాయితీ. సంవత్సరంలో ఒక్కసారైనా కులదైవాన్ని పూజించుకోవాలి. మా కులదైవం పేరు మునీశ్వరుడు, జడా మునీశ్వరుడు. ఈ మునీశ్వరుడికి చాలా పవర్ ఉంటుంది. మనం సంవత్సరంలో ఒక్కసారైనా మన కులదేవుడికి పూజలు చేసుకున్నామంటే మన ఇంట ఏ నెగటివ్ ఎనర్జీ ఉండదు. మన ఇంట నెగటివ్ ఎనర్జీని పారద్రోలాలంటే మునీశ్వరుడు చూడండి, పెద్ద విగ్రహం, చేతిలో గద, ఒక చేతిలో శూలం, కాలు కింద రాక్షసుడు, అదేవిధంగా చిన్న విగ్రహం. ఈయనదా మూలదైవం, ఈయనదా పూజలు అన్నీ జరుగుతుంటాయి. మునీశ్వరుడు ఎప్పుడు జడలతో కొంచెం శాంత రూపంగానో ఉగ్ర రూపంగానో ఉంటాడు. చూడండి, గుడిలో సప్తరథంతో సూర్యుడు, ఆ గుడికి పూజ చేసే పూజారి. చాలా బాగా కట్టారు ఈ గుడిని, మునీశ్వరుడు గుడి. ఈ గుడిని కులదైవం మునీశ్వరుడు ఉండేవాళ్ళంతా ఈ గుడిని దర్శించుకోవాలి. చూడండి, ఈ ఆరు మునీశ్వరులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మునీశ్వరుడు ఉంటాడు. మాకు జడా మునీశ్వరుడు. చూడండి, కాపలా కాసేలాగా ఒక సెక్యూరిటీ. అలానే గుడిని పూజ చేసుకొని లోపలికి వెళితే వారాహీదేవి. ఈ వారాహీదేవికి ఈమెని పూజించనోళ్లకు ఇంట ఐశ్వర్యమంతా కలుగుతుంది, ఏ లోటు ఉండదు. చూడండి, అన్ని మునీశ్వరులు ప్రాకారం మీద చెక్కబడి ఉంది. ఓం మునీశ్వరాయ నమః అనుకోండి. కులదైవం, ప్రత్యక్ష దైవం మన ఇంట ఎప్పుడూ కొలువుండేలా సంవత్సరం మనం కులదైవానికి పూజ చేసుకోవాలి. అట్లే వచ్చామంటే విఘ్నేశ్వరుడు, సిద్ధి బుద్ధి వినాయకుడు. చూడండి, సిద్ధి బుద్ధి వినాయకుడు, సిద్ధితోనూ బుద్ధితోనూ కొలువు తీరిన వినాయక స్వామి. ఈ వినాయక స్వామి చాలా పవర్ఫుల్. అదేవిధంగా కాపల వీరుడు, ప్రతి ఒక్క చోట కాపలా వీరుడు ఉంటాడు. కులదైవం పూజ మనకు శ్రేయస్కరం. ఈ వీడియో మీకు నచ్చినట్టు